అపహరించబడితే కిడ్నాప్ కిడ్నాప్ పాటలు పాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతోంది. ఏమైనా రేఖా మేడం డైనమిజమే డైనమిజం. ఏంటి కొడతారా? కానీ నేను అమ్మాయిని ఏడవలే. రాష్ట్రాన్ని కూడా విడగొట్టావు స్వామి. తీసుకోండి అమ్మా. ఏంటి చెంచు నవ్వుతున్నా? ఏం లేదమ్మా, ఆ సత్తిగాడికి మొన్న నూరుజానికి ఇచ్చినట్టు క్యారేజీలో అదే తెల్ల కాగితాలు అలా పంపిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే నవ్వుతుందమ్మా. కార్తికేయ, ఏమైందమ్మా? ఏమైందా? అరే, పిల్ల అవతల అపహరించబడితే? అపహరించబడితే కాదమ్మా, కిడ్నాప్. శ్రీరామ్ చెప్పాడు కదా. ఏదో ఒకట్లేరా. ఆ దగ్గర మీకేమైనా ఉందా? ఏంటా ఏకైకలు పక్కపక్కలు? పెద్దదానివి నువ్వు కూడా వాళ్ళతో కలిసి నవ్వుతావేంటి జగదీశ్వరి? రుక్మిణి ఫోన్ చేసింది, మాట్లాడాలా? పక్కకెళ్ళి మాట్లాడు, పేరెత్తకుండా మాట్లాడు. మాకా మాత్రం తెలుసు, నీ సురేఖం లేకపోయినా మాకు కూడా కాస్త కూస్త తెలివితేటలున్నాయి. సర్లే, పక్కకెళ్ళి మాట్లాడు. హలో రుక్మిణి. అది కదక్కా, వాడు స్థలం చెప్తానన్నాడు కదా, చెప్పగానే మనం వెళ్ళి డబ్బులిచ్చేద్దాం. అంటే ఏంటి జగదీశ్వరి? వాడు ఫోన్ చేసినప్పుడు ఇద్దాంలే అన్నట్టు ఊరుకుంటారేంటి? అరే, అది నా మనవరాలు జగదీశ్వరి, పసిబిడ్డ జగదీశ్వరి. అలాగా, సరే సరే. అక్షరా, రావే. నీకసలు బుద్ధి జ్ఞానం ఉందంటే? కూతురు అపహరించ ఏంటది? కిడ్నాప్ అత్తయ్యా. కిడ్నాప్ అయితే నువ్వు ఫోన్ నవ్వుతూ మాట్లాడతావా? నీకసలు బుద్ధి ఉందంటే? చిచే, ఫోన్లే వదినా. నువ్వు నోర్మే. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి పిల్ల కనిపించట్లేదనే దిగులు ఒక్కళ్ళ కూడా లేదు. అత్తయ్యా, హారతి తీసుకోండి అత్తయ్యా. దీని ఓవర్ యాక్షన్ తగలయ్యా. అందరూ దీన్ని నానా మాట్లాడినారు. ఇప్పుడు చూడండి, దీన్ని చూసేనే కాస్త బుద్ధి తెచ్చుకోండి. నీకేనే చెప్పేది. అమ్మ మనసంటే ఇదేనే. ఊరుకోండి అత్తయ్యా,
అమ్మ అనే పదమే ఒక అనిర్వచనీయమైనది, అద్వితీయమైనది, అపూర్వమైనది, అద్భుతమైనది. మా ఐదారు దొగ్గు ఉదయం నుంచి దొగ్గే తగ్గట్లేదు. పాప పోతే వీళ్ళకి వెటకారంగా ఉందత్తయ్యా. నవ్వుతున్నారు, దగ్గుతున్నారు, ఇంకా ఏవేవో చేస్తున్నారు. అంతేనే అంతే. వీళ్ళకి ప్రేమల గురించి ఏం తెలుసు? అవునత్తయ్య. ఓ అత్తయ్య, వాడు ఫోన్ చేస్తే 10 లక్షలు వెంటనే ఇచ్చేయమని చెప్పండి. అక్కడ నా బంగారం ఎలా ఉందో ఏంటో. ఏయ్, అది నీ కూతురే అని కన్ఫర్మ్ చేసుకుంటావేంటి? ఏయ్, అవునే, అది దీని కూతురే అయి ఉంటుంది. అది నిజంగా నీ కూతురే అయ్యుంటే నువ్వు ఇలా ఇకిలించుకుంటూ పక్కలించుకుంటూ ఫోన్లో మాట్లాడతానువా? మాట్లాడవే. అక్క, ఇప్పుడు ఎవరి కూతురైనా నీకు మనవరాలేగా. ముందు వాణ్ణి ఫోన్ చేయి నువ్వు, అప్పుడు చూద్దాం. చూసారా చూసారా అత్తయ్య, అప్పుడు చూద్దామని ఎంత తేలిగ్గా అంటున్నారో. వీళ్ళు ఇవ్వకపోతే ఏంటి, నేను ఇస్తానే డబ్బులు. సరేనా? అలాగే ఇవ్వక్క, ముందు ఫోన్ రావాలి కదా. ఏది? రుక్మిణి, ఏం తింటావే? ఇడ్లీనా, వడనా, దోశనా? వడలు పూరీలు వదిలే దివ్య, ఎక్కువగా కష్టపడాలి. అయ్యో, రవీంద్ర, నువ్వేం చెయ్యొద్దు కాని హోటల్ నుంచి తెద్దువు గాని. అలా అయితే ఓకే. అవును, కాఫీలో 4 స్పూన్లు చక్కెర సరిపోతుందా? 3 చాలు మావయ్య. కాఫీకి తక్కువ షుగర్ వెయ్యాలి, టీకి ఎక్కువ షుగర్ వెయ్యాలి. అయ్యో నందిని, నందిని, ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు? అలా గట్టిగా మాట్లాడకూడదు నందిని, నీరసం వస్తుంది. మావయ్య! ఓకే ఓకే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇటు తిరగమ్మా. థ్యాంక్ యూ మావయ్య. టీ తాతావా? ఇవ్వు మావయ్య. జాగ్రత్తగా పట్టుకో. కూర్చో. అది కాదు నందిని, నువ్వు అలా గట్టిగా మాట్లాడితే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో తెలుసా? అంకుల్, ఏంటి రుక్మిణి? ఇవన్నీ అమ్మాయిల ఆంటీలు చేయాల్సిన పనులు కదా, మరి నువ్వు చేస్తున్నావేంటి? అంకుల్ కూడా ఆంటీనే రుక్మిణి. దివ్య, లేకపోతే ఏంటి రవీంద్ర? నేను చేస్తే రెస్ట్ తీసుకో అంటావు. నాకిప్పుడు రెస్ట్ ఎందుకు చెప్పు? చెప్పాలంటే నాకు రెస్ట్ అవసరం లేదు మావయ్య. భలేవారే, ఇద్దరికీ అవసరమే. అయినా నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టడం నాకేం నచ్చట్లేదు మావయ్య. ఒకవేళ రేఖేమో? నందిని, నువ్వు లోపలికెళ్ళు. టీచర్ అంటుంటే ఏమైంది? ఆటని చెప్పాను కదమ్మా. రేఖ పిన్నికి నందిని అంటే కనిపించకూడదన్నమాట. ఓహో, అలాగా? అయితే ఓకే, పద టీచర్ మమ్మీ వెళ్దాం. సరే. వద్దండి, థ్యాంక్స్ అండి. మీ అక్క వచ్చిందా?
లేదండి, ఒక గంట తర్వాత వస్తుందండి. మీ అక్క ఆరోగ్యం ఎలా ఉంది? అక్కంటే అక్కేనండి. నందిని, నందిని, నందిని. ఏంటి మీ అక్క గురించి ఏదో చెప్తున్నట్టున్నావు సతీ? అంతేనండి, గుండె ఆపరేషన్ అయినా కానీ ఎంతో ధైర్యంగా ముందడుగు వేస్తుందండి. దేనికి ముందడుగు? అదే దేనికి అంటే బ్రతకడానికి. హా, బతకడానికి ముందడుగు దేనికో? అదేంటక్క అలా అంటావు? బ్రతకడానికి ముందడుగు వేయొద్దా ఏంటి? అరే, గుండె ఆపరేషన్ అంటే మాటలా? 10 లక్షలు కావాలి, కనీసం 7-8 లక్షలైనా కావాలి. అవును. మరి ఆ 7 లక్షలు అదే 10 లక్షలు సరిపోతాయా? ఎక్కడండి, అదే పనిలో ఉన్నాం. మరి దొరికేలా ఉన్నాయా? లక్షలు లక్షలంటే మాటలా? అదే కదక్క, దానికోసమే చూస్తున్నాం. ఇవాళ రాత్రి లోపు తెలుస్తుంది. అప్పు చేస్తున్నారా? లేదండి. మీరు ఇది నమ్మేస్తున్నారా? లేదు సార్. మరి ఎలా వస్తాయి? అమ్మడానికి ఏం లేవు, అప్పివ్వడానికి ఎవరూ లేరు. మరి ఎలాగయ్యా? ఎలాగో మా తిప్పలు మేము పడతాంలేండి. అందుకే మా అక్క ముందడికి వేస్తుందని చెప్పా. అమ్మా పాప రామ్మా వెళ్దాం, అక్క వస్తుంది. వెళ్ళమ్మా వెళ్ళు, ఆంటీ వస్తున్నారట. అలాగే వెళ్ళు. సతీ, పాప టిఫిన్ చేయలేదు. నేను తీసుకొచ్చానక్క, నేను పెడతాను కదా. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. పెట్టేవే ఫోను, ఊరికే చేయకు. ఏంటక్షరా, రుక్మిణి మళ్ళీ ఫోన్ చేసిందా? అవునత్తయ్య. మరి మాట్లాడకపోయే వదినా? చూసావుగా మాట్లాడితే ఏమైందో. అయినా నిన్ను నవ్వుతూ ఎవడు మాట్లాడమన్నాడు? మరి దూరంగా ఉన్న కూతురుతో ఇంకెలా మాట్లాడాలి? అయినా మనం ఇవ్వకపోతే మీ అమ్మ ఇస్తుందటగా ఆ రేఖకి 10 లక్షలు. విన్నారా? ఇక ఆలస్యం దేనికి? వెళ్ళి డైరెక్ట్ గా దానికి ఇచ్చేయండి అమ్మా కొడుకులు. అబ్బో, అక్షరమ్మకి నోరొచ్చిందే. నాన్న, దాని మాటకేం కాని అక్క ఆవేశంలో ఆ డబ్బులిచ్చినా ఇచ్చేస్తుంది. నువ్విప్పుడే వెళ్ళి అక్కకి తెలియకుండా మనం చేసిన దొంగ నోట్లు అవే ఆ తెల్ల కాగితాలు పెట్టున్నాయి కదా, అవి పెట్టేయ్. ఒరిజినల్ కరెన్సీ మన దగ్గరే పెట్టుకుందాం. అలాగే అమ్మా. ఆ పని చేయండి బాబు. అనవసరంగా ఆ డబ్బు దానికిచ్చి కంటే ఏ అనవసరానికి ఇచ్చినా ఉపయోగం. అంటే పెద్దమ్మ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నాకు అది అర్థం కావట్లేదు అబ్బాయి. అన్నయ్య గారు బెంగళూరు వెళ్తూ వెళ్తూ డబ్బు తీసుకెళ్తున్నాను అని చెప్పారు. మరి ఇంతలోనే అంత డబ్బు ఎలా వచ్చిందో? సర్లే బాబు, నేను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ దాని డౌడొచ్చినా వస్తుంది. నీ వెళ్తాను. నువ్వు అర్జెంటుగా వెళ్ళా పని చూడు నాన్న. అలాగే అమ్మా. జాగ్రత్త, అమ్మ పిచ్చిది కదా అని ఆవిడ ముందే తీసావు, కొంప మునుగుతుంది. ఇంత రిస్క్ తీసుకుని ఈ పని చేశాను. వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదులే, చైల్డ్ సెంటిమెంట్ కదా, ఇస్తారు. దీంతో మన అప్పులన్నీ తీరిపోతాయి. అప్పుడు వీళ్ళ పని తీరిగ్గా, రిలాక్స్ గా, కంఫర్ట్ గా పడతాను. తిక్కదాని అంత చూస్తాను. అమ్మో, దీని ముందు రుక్మిణి కనబట్టలేదని బాధపడాలి, లేకపోతే దీనికి అనుమానం వచ్చేద్ది. అమ్మడా, ఏమైందే?
ఇంతకీ వాళ్ళేమన్నా డబ్బులు ఇస్తానంటున్నారా? అక్కడ నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో ఏమోనే. ఏమి నడ్డిస్తున్నావు అమ్మడు? ఏంటి మాట్లాడువు? ఏం చెప్పనమ్మడు, ఏం చెప్పి నిన్ను ఓదార్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆ కిడ్నాప్ ఏదో నువ్వు చేసినా బాగుండేది. అదే అమ్మడు, ఆ కిడ్నాప్ ఐడియా ఏదో నీకొచ్చినట్టయితే పిల్లకి పిల్ల భద్రంగా ఉండేది. నీకు డబ్బులకి డబ్బులు వచ్చి అప్పులన్నీ తీరిపోయేవి. ఇప్పుడు చూడు, ముక్కు మొహం తెలియనోడికి లచ్చలు లచ్చలు ఇవ్వాల్సి అవుతుంది. ఇస్తారంటవా? ఆడేవాడుకో ఇస్తుంటే నీకెందుకు ఎంత ఆనందం అమ్మడు? దానికోసం కాదే, నా బిడ్డ కోసమే. అదే నీ బిడ్డని గ్యారంటీ ఏంటే పిచ్చి మొహమా? అది కాదు అని గ్యారంటీ ఏంటి? ఏమోనే అమ్మడు, నీ జీవితం అంతా గందరగోళం అయిపోయింది. ఒక పక్క నీకు అప్పులు తీరతాయో లేదో అన్న టెన్షను, ఇంకో పక్క తెలుస్తాదేమో అన్న టెన్షను. ఏంటే తెలిసేది? అదే అమ్మడు, నీ బిడ్డ ఎవరో అన్న టెన్షన్ అమ్మడు. లేదే, నువ్వేదో వంకరగా మాట్లాడుతున్నావు. దీనికి గాని కిడ్నాప్ వెనక నా హస్తం ఉందని తెలిసిందా? చచా, తెలిసే అవకాశమే లేదు. ఇదేదో పిచ్చివాగుడు వాగుతుంది అంతే. కార్తికేయ, నాన్నా, అమ్మా రుక్మిణితో మాట్లాడావా? ఇందాకే మాట్లాడామ్మా, నందిని దగ్గరే ఉందట. నాకైతే ఆ రేఖని జుట్టు పట్టుకుని దబ్బి దబ్బి మన బాధాలనుందత్తయ్యా. ఏం చెంచు నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, అమ్మడదు ఆ కిడ్నాప్ పడి ఏదో నీకొచ్చినా బాగుండేది, ఆ నూరుజాన్ అప్పు తీరిపోయేది అన్నాను. ఏమన్నయ్యా, గుండుకు బుక్కు లాగి తర్వాత తేరుకుని ఒక్కటిచ్చి నోరుమి అంది. అయ్యో, నమస్తే మేడం. అబ్బా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. నీకు నుండు నూరేళ్ళు నూర్జహాను. నాకంత ఆశ లేదు కానీ మీ కూతుర్ని విలు. ఇప్పుడు గొడవ చేయకు నూర్జహాన్. మీరుండండి మేడం, మీరేమనుకోకండి. గొడవ చేస్తేనే కానీ డబ్బులు రావు. ఇప్పుడు మన స్టైల్లో రెచ్చిపోవడానికి వీల్లేదు. కూతురు కిడ్నాప్ అయిందన్న బాధ లేదా నీకు అంటారు. ఇప్పుడు ఇదనే మాటలకి నోరెత్తకుండా ఉంటే చాలు. ఏంటి రేఖా మేడం, లాయర్ నోటీస్ ఇచ్చాను, అందిందా? నూర్జహాన్, అవన్నీ అందాయి, కానీ నా కూతుర్నెవరూ కిడ్నాప్ చేశారు. నేనా దిగుల్లో ఉన్నాను. ఏంటి నాటకాలా? నాటకాలు కాదు నూర్జహాన్, నిజం. ఊరుకోవమ్మా, నాలుగు నరం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. నూర్జహాన్, నా కోడలు చెప్పింది నిజం. నిజంగానే దీని కూతుర్ని. ఆపవమ్మా. నూర్జహాన్, ఏంటి అరుస్తున్నావు? కొడతావా? అసలు నీ కోడలికి కూతురు ఎక్కడుంది? కొడుకేగా. కొత్తగా ఈ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బో, చచ్చింది గొర్రె. మాట్లాడరే. నువ్వు చెప్పింది కరెక్టే నూర్జహాన్. నువ్వు సినిమాలు చూస్తుంటావుగా. సినిమాల సంగతి ఇప్పుడెందుకు? లేదు నూర్జహాన్, సినిమాల్లో లాగా
నా కొడుకు దీని కొడుకు దీని కూతురు నా కూతురు అని రీసెంట్ గా అంటే మొన్న మధ్య తెలిసింది నూర్జహాన్. నాకు ఈ సినిమా కథలు చెప్పొద్దు. డబ్బులిస్తే వెళ్తాను. అరే నేను నా కూతురు కిడ్నాప్ అయిందన్న బాధలో ఉంటే ఏమో ఈ అప్పుల బాధ తట్టుకోలేక నువ్వే కిడ్నాప్ చేసుంటావేమో. ఏమంటారు మేడం? నూర్జహాన్, మాటలు జాగ్రత్తగా రాని. వీళ్ళని అడిగితే అవుననే అంటారు. కానీ నా కోడలికి అంత గతి పట్టలేదు. నీకు డబ్బే కదా కావాలి? ఎంత ఇవ్వాలి? 5 లక్షలు. ఏ ఇస్తారా? పారేస్తాను.